తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ 2026 ఫిబ్రవరి 1వ తారీఖున నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరొకసారి ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది అని అనుకోవచ్చని అని అంటారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే ఈ రోజు వరకు కూడా గోల్డ్ రేట్స్ పెరిగిపోతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత అంటే ఆ బడ్జెట్ ప్రభావంతో బంగారం ధరలు ఎలా ఉండబోతాయి అని అనుకోవచ్చని అని అంటారు. ఇక్కడ ఏమన్నా మనకి వేరియేషన్స్ తగ్గే అవకాశం ఉందా? కొంచెం బడ్జెట్ మీద అయితే చాలా వరకు సామాన్యులు కొంచెం హోప్ అయితే కనిపిస్తుంది. సో యాక్చువల్గా ఈ బడ్జెట్లో 2026 బడ్జెట్ అనేది ఒక మన ఇండియన్ చరిత్రలోనే ఒక రకమైన డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు 2025లో మనం చాలా డిస్టర్బెన్స్లు ఫేస్ చేసాం ఎకానమీగా. ఒక రకంగా ఏంటంటే మన వరల్డ్ 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగాము. ఎట్ ద సేమ్ టైము 2025లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ సివియర్గా ఉన్నాయి. అటు ఎకనామికల్గా మెయిన్ యుఎస్ మన మీద కక్ష కట్టి 50% టారిఫ్స్ వేశారు. ఇప్పుడు 6 months నుంచి అది అలాగే ఉంది. సో ఇలాంటి టారిఫ్స్ మధ్యలో మన భారత్ అనేది ఆత్మనిర్భర్ భారత్ ఎదగాలి అంటే ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా కుదించుకుపోతాయి అని వాళ్ళు అనుకున్న అమెరికా వాళ్ళు అనుకున్నారు. వాళ్ళని బీట్ చేసి వేరే మార్కెట్స్ అన్ని ఓపెన్ చేసుకుంటూ ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్గా, అలాగే మన ఇండియా యొక్క స్టెబిలిటీ అండ్ గ్రోత్, మెయిన్ ఈ గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మెయిన్ ఈ యొక్క కంట్రీ ఎదగాలి అంటే కంపల్సరీ పారిశ్రామికంగా బాగా స్ట్రాంగ్ ఉండాలి. అలాంటి పారిశ్రామికంగా ఉండాలి అంటే గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో మనము ఒక మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ భాగస్వామ్యం చేసుకున్నాం. చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మనకి మార్కెట్ మీద ఇంపాక్ట్ అయ్యి ఉంది. సో అలాంటి మార్కెట్ బడ్జెట్ మీద ఉంది కాబట్టి సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క బడ్జెట్ని ఈ మెయిన్ గ్రోత్ ఓరియంటెడ్ అంటే సబ్సిడీస్, ప్రజలకు కావాల్సిన సబ్సిడీస్ ఇప్పటిదాకా ఇవ్వటము ఇవి కాకుండా అసలు నిజంగా కార్పొరేట్ కంపెనీస్ అన్నిటికీ కూడా వెన్నుదన్నుగా ఉండేటట్టు బడ్జెట్ రావాలి. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా ఉంది. అలాగే 2026లో మనము తీసుకున్న డెసిషన్స్ ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ కార్స్ కానీ వెహికల్స్, అలాగే మెయిన్ క్రూడ్ ఇంపోర్ట్ బాగా తగ్గించాలి అనేది మేజర్గా ఫిజికల్ డెఫిసిట్ తగ్గాలి అనేది ఉంది. సో దానికోసం ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాలి, దాని మీద రాయితీలు ఇవ్వటం కానీ అలాంటి కంపెనీని ప్రోత్సహించడం, అలాగే ఈ యొక్క బ్యాటరీస్, లిథియం అయాన్ బ్యాటరీస్ అదొకటి, తర్వాత సెమీ కండక్టర్స్. ఈ సెమీ కండక్టర్స్ ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి వాటికి కూడా విపరీతమైన ప్రోత్సాహకాలు ఇస్తారు. అలాగే మెయిన్ బయోడీజిల్ కానీ, విండ్ ఎనర్జీ కానీ, పవర్ ఎనర్జీ, ఈ ఎనర్జీ సెక్టర్ మొత్తం కూడా మంచి బూస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రైల్వేస్లో తీసుకుంటే ఇప్పుడు వందే మాతరం ట్రైన్స్లో కూడా స్లీపర్ వస్తున్నాయి. అలాగే ఒక డిఫరెంట్ ఇప్పటిదాకా మన రైల్వేని చూసిన మనము ఇప్పుడు ఒక డిఫరెంట్ రైల్వేస్ని చూస్తాం. మనం ఇంతవరకు ఈ మధ్యకాలంలోనే స్లీపర్ బస్సెస్, ఏసీ బస్సెస్ ఇవన్నీ చూస్తున్నాం సామాన్యులు కూడా వచ్చేటట్టు. అలా ఇప్పుడు రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఎలా అయితే బాగా వచ్చిందో అలాగే ఇప్పుడు రైల్ ట్రాన్స్పోర్ట్ కూడా అంత లగ్జరీగా, అంత స్పేషియస్గా, అంత హ్యాపీగా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో దీని మీద రైల్వే బడ్జెట్ కూడా విపరీతమైన కసరత్తు అవుతుంది. ఆ తర్వాత తీసుకుంటే నెక్స్ట్ మేజర్గా ఉండేది ఏంటంటే ఐటీ రంగంలో ఇప్పుడు చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి స్టార్టప్ కంపెనీస్ కానీ దానికి తయారీ ఊతం ఇవ్వటం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ పరిశ్రమలకి ఎక్కువ సపోర్ట్ జరగాలి. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ పరిశ్రమలన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ టెక్స్టైల్ కానీ, తర్వాత ఫుడ్ కానీ, హ్యాచరీస్ కానీ, ఫార్మా కానీ, తర్వాత ఈ ఎగుమతులు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మెయిన్ చూసుకుంటున్నారు. సో వీటన్నిటి మీద మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బడ్జెట్ మీద. కాబట్టి ఏంటంటే సో ఈ బడ్జెట్ని అందుకని ఏంటంటే నిర్మలా సీతారామన్ గారికి ఇది 9వ బడ్జెట్. బట్ ఈసారి అయితే చాలా డిఫరెంట్ స్థాయిలో ఆవిడ ఎక్స్పీరియన్స్ అంతా వాడి మనకి అందరికీ కూడా ఒక నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ 5 yearsకి తగ్గ గ్రోత్ ఇవ్వాలి అనేది చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. సో వాళ్ళకి నిజంగా చాలా టఫ్ టాస్క్ ఉంది. ఎందుకంటే ఒక పక్క అమెరికా థ్రెట్ మీద థ్రెట్ మనకి వేస్తుంది. ఏ క్షణంలోనైనా
జరిగేటట్టుంది. అలాగే రష్యన్ ఆయిల్ కొనొద్దు అని విపరీతమైన డిమాండ్ ఉంది. మరి ఆర్థికంగా ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొనకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చాలా చాలా డెఫిసిట్‌లోకి వెళ్ళిపోతాం. కంట్రీ కూడా ఎకనామికల్‌గా బ్యాక్ అయిపోతుంది. సో, ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఎలాంటి మోడిఫికేషన్ తీసుకొస్తున్నారు అనేది చాలా క్రిటికల్ అనమాట వాళ్ళకి. బట్ ఒక రకమైన అవుట్‌కమ్ అనేది రావటం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ 2026 బడ్జెట్ అనేది రియల్‌గా ట్రెండ్ సెటర్ అనుకోవచ్చు. ఎస్, అంటే ప్రధానంగా గోల్డ్ గురించి ఏం చెప్తారు సార్? గోల్డ్‌కి సంబంధించి బడ్జెట్‌లో మనం ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని అంటారా? లేకపోతే ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ చాలా ఎగ్జాక్ట్‌గా ఈసారి బడ్జెట్‌లో ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్యులు కూడా దీని మీద హోప్స్ పెట్టుకున్నారు. దాంతో పాటుగా మనం చూస్తే మీరు ఏదైతే ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పారో దాని గురించి అయితే క్లియర్‌గా ఈ బడ్జెట్‌లో తెలుస్తుందని కూడా అని అనుకోవచ్చు. అంటే ఫైనల్‌గా గోల్డ్ గురించి అయితే ఏం చెప్తారు సార్? ఈ బడ్జెట్‌లో మనం ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఏమైనా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా ఏంటి? గోల్డ్ గురించి అయితే ఈ బడ్జెట్‌లో చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ మీద జీఎస్టీ తగ్గించడం ఇవన్నీ జరగవు గానీ, ఇప్పుడు గోల్డ్ ప్రెజెంట్ మనం 22 ఆర్నమెంట్స్ మనం చేస్తున్నాం గదా! పెట్టుకుంటాం కాబట్టి, ఇప్పుడు 18 క్యారెట్ ఆర్నమెంట్ కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఎందుకంటే గోల్డ్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ యొక్క 18 క్యారెట్ తీసుకురావటం వల్ల ఎక్కువ మంది గోల్డ్‌ని మధ్యతరగతి వాళ్ళందరూ కూడా పెట్టుకునే ఛాన్సెస్ ఉంటారు. అలాంటి ఐటెమ్స్‌కి యాక్సెప్టెన్స్ ఉంది అనేది ఒక స్టేట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, అంతకు మించి గోల్డ్ మీద బడ్జెట్‌లో ఏమవుద్దంటే జీఎస్టీ తగ్గించడం అలాంటివన్నీ చేస్తే చేయొచ్చు. బట్ దాని ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ పెరిగేది ఇప్పుడు ఇంటర్నేషనల్ దీని మీద కాబట్టి, అన్సర్టెనిటీ మీద కాబట్టి, ఒకవేళ ఒకసారి ఆ అన్సర్టెనిటీ తగ్గితే గానీ ఇది నార్మల్ అవ్వదు. సో, అలాంటి పరిస్థితి. ఎస్, రైట్. అయితే గోల్డ్ కొనుక్కునే వాళ్ళు బడ్జెట్ గురించి ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఈ టైంలో పెరుగుతుంది కాబట్టి కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళు కొనుక్కోవచ్చు అని కూడా చెప్తున్నారు. కొత్తగా ఈ బడ్జెట్‌లో మనకి ఏదైనా చెప్పాల్సొస్తే ఒక 18 క్యారెట్స్ గోల్డ్ గురించి అయితే ఒక అప్డేట్ ఉండొచ్చు అని కూడా మార్కెట్ అనలిస్టులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు పెరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి గోల్డ్ కొనుక్కోవడం బెటర్. బడ్జెట్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బడ్జెట్‌కి, గోల్డ్‌కి సంబంధం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడున్న సంబంధం చూసుకుంటే ఒక స్పైక్ వస్తది గోల్డ్ మీద. ఓకే. రోజు ఏమవుతుందంటే ఒక అప్ అండ్ డౌన్ స్పైక్ వస్తది తప్ప అంతకుమించి మార్కెట్ ఇంపాక్ట్ అవ్వదు. సో, కాబట్టి ఏంటంటే ఒకవేళ జస్ట్ ఒక 2, 3 అవర్స్ గ్యాప్‌లో అప్ అండ్ డౌన్స్ అవుతాయి అంతే. తర్వాత ఆ రేటు నెక్స్ట్ డే క్యారీ అవుతది కాబట్టి మళ్ళీ మార్కెట్ రేటే ప్రివైల్ అవుతాయి. కాబట్టి బడ్జెట్ మీద కోసం అని చెప్పేసి గోల్డ్ రేట్‌కిని బడ్జెట్‌కి సంబంధం ఉండదు. యాక్చువల్‌గా ఉండదు. ఊరికే ఏమన్నా జీఎస్టీ తగ్గిస్తే ఒక ఛాన్స్ ఉంది. బట్ తగ్గించే ఛాన్సెస్ కూడా ఏం కనపడట్లేదు. ఈసారి అంతా కూడా ప్రజల సైడ్ ఆలోచించే పరిస్థితి గవర్నమెంట్ లేదు. కంపెనీస్ కానీ, ఎకానమీ కానీ బూస్టింగ్ ఇవ్వటం దాన్ని ఏం చేయాలనేది మేజర్‌గా అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సార్, థ్యాంక్ యూ. థాంక్ యూ అండి.